హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి ముక్కనుమ రోజు. ముందు రోజు అంటే కనుమ రోజు మేము మా మావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మా మావయ్య వాళ్ళు ఉండే దగ్గర నుంచి వాడపల్లి కొంచెం దగ్గర. నేనైతే వాడపల్లి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వాడపల్లి అయితే వెళ్ళాలని, కానీ ఇప్పుడు కుదిరింది. మేము వెళ్ళిన రోజు శనివారం కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు. వాడపల్లిని కోనసీమ తిరుమల అని కూడా పిలుస్తారు. తిరుపతికి ఎంత వైభవం ఉంటుందో ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి కూడా అంతే వైభవం ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది విజిట్ చేసి ఉంటారు ఈ టెంపుల్ని. తెలియని వాళ్ళ కోసం వాడపల్లి అనే గ్రామం అయితే ఆత్రేయపురం మండలం తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి రాతి విగ్రహం కాకుండా నల్లని చెక్కతో స్వయంభుగా అయితే వెలిసారు. కోనసీమ తిరుపతి 7 శనివారాల వెంకన్న అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడైతే శనివారం రోజున భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే శనివారమే కాకుండా మామూలు రోజుల్లో కూడా విజిట్ చేయొచ్చు. ప్రతిరోజు టెంపుల్ అయితే తెరిచే ఉంటుంది. మేము మొత్తం 5గురం అయితే వచ్చాము. ఇంక వచ్చిన వెంటనే 7 ప్రదక్షిణలు అయితే చేసేసి గోవిందమ్మ అవి పెట్టించుకుని కొబ్బరికాయలు అయితే తీసుకుని ఇంకా కొట్టేసి లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ ఈ స్వామివారి విగ్రహం అయితే కనిపించిందండి. ఎంత బాగుందో అసలు విగ్రహం. ఇంకా చూస్తుంటే అలా చూడాలనిపించింది. పూల డెకరేషన్ ఇది కూడా చాలా బాగా చేశారు. మేము వెళ్ళిన పండుగలో కదా, ఇంకా సంక్రాంతి పండుగకి మొత్తం గుడి అంతా కూడా పూలతో అలంకరించారు. ఇంకా రాగానే మేము దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనానికి వచ్చేసి ఫ్రీ లైన్ ఉంది, 1116 లైన్ ఒకటి ఉంది, 200 రూపీస్ లైన్ ఒకటి ఉంది, ఇంకోటి నాకు తెలిసి 100 రూపీస్ అనుకుంటా. మేమైతే 200 రూపీస్ లైన్లోకి అయితే వెళ్ళాము. 10 నిమిషాలని దర్శనం అయితే పూర్తయిపోయిందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలికి ఫోన్ అయితే వెళ్ళలేదు, వీడియో తీసుకోవడానికి అయితే లేదు. నేనైతే బయట తీసాను, గుడి బయట. ఇంకా దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా కూర్చుని ఉన్నారనమాట బయట చాలా మంది. ఓ పక్కనైతే భజనలు అవి జరుగుతున్నాయి. మేము వెళ్ళిన వాళ్ళలో నేను తప్ప ఉన్న వాళ్ళందరూ చాలాసార్లు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశారు. చెప్తున్నారనమాట, ఇప్పుడైతే చాలా మార్చేశారు ఈ టెంపుల్ని, ఇంతకు ముందైతే ఇలా లేదు అని అయితే చెప్తున్నారు. ఈ టెంపుల్కి అయితే ఇప్పుడు చాలా చేంజెస్ అయితే చేశారంటండి. ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉంటే అది పెళ్లి గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, ఈ టెంపుల్కి వచ్చి 7 ప్రదక్షిణలు చేసేసి 7 శనివారాలు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుందని అయితే నమ్ముతారు. శనివారం కదా, మార్నింగ్ టైం రష్ ఎక్కువ ఉంటారని చెప్పి ఈవినింగ్ అయితే వచ్చాము. ఈవినింగ్ కూడా రష్ అలానే ఉన్నారు, అసలు ఏమాత్రం తగ్గలేదండి. శనివారాలు అయితే మార్నింగ్ టు ఈవినింగ్ క్రౌడ్ అయితే అలాగే ఉంటారంట. అసలు చాలా ఎక్కువ జనం వస్తారంట శనివారం మాటలు అయితే. మీలో ఎవరైనా టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. దర్శనం అయిపోయాక అక్కడ కొంతసేపు కూర్చొని బయటకు అయితే వచ్చేసాము. ఈ ఆలయం అయితే భక్తుల కోరికలు తీర్చే శక్తివంతమైన దేవాలయంగా అయితే పేరుగాంచింది. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంటండి. మన చుట్టుపక్కలే కాదు, వైజాగ్, హైదరాబాద్, ఇంకా చాలా దూర ప్లేసెస్ నుంచి అయితే వస్తున్నారు. అంత వైభవం ఉందండి ఈ టెంపుల్కి. ఇంక మేమైతే బయటకు అయితే వచ్చాము. బయటికి రాగానే ఇక్కడ లడ్డు కౌంటర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి పులిహోర ప్రసాదం అయితే పెడతారు. అసలు టెంపుల్లో పెట్టే పులిహోర ప్రసాదం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. తప్పకుండా తినండి, అసలు మిస్ చేయొద్దు. ఇంకా బయట ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ మనకి ఫేమస్ ఆత్రేయపురం పూతరేకులు అయితే కనిపిస్తాయి. చాలా షాప్స్ ఉన్నాయండి. అండ్ మేమైతే 2 బాక్సెస్ అయితే తీసుకున్నాం, కానీ టేస్ట్ అయితే అసలు యావరేజ్ అండి, ఏమీ అంత టేస్ట్ ఏం లేవు. మా వాడు బొమ్మలు కావాలని అడిగాడు కానీ తీసుకోలేదులేండి, ఏం కొనుక్కోలేదు. ఈ టెంపుల్కి రావాలనుకున్న ఎవరైనా సరే ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద రావడం అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ దగ్గర అండి ఫుల్ అవుతే కానీ ఆటో అయితే కదలను అన్నాడు. మొత్తం ఆటో అంతా ఫుల్ అయ్యేంత వరకు తీసుకెళ్ళేదనమాట. మాకు దర్శనము అయితే చాలా బాగా జరిగింది, రావడం కూడా చాలా త్వరగా అయితే వచ్చేసాము. కానీ వెళ్ళేటప్పుడు అయితే మాకు ఆటో దగ్గర అరగంట అయితే టైం పట్టేసింది. మీరు చూడడానికి ఇది జస్ట్ 4 నిమిషాల వీడియోయే, కానీ 4 నిమిషాల వీడియోకి నాకు వాయిస్ అవ్వడానికి అయితే 3 అవర్స్ పట్టింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.